వెల్కమ్ టు కేటీవీ. ఒక్కోసారి నటీనటుల మాటలు వారికి చిక్కులు తెస్తాయి. తాజాగా నటి సోనాలి బింద్రే తన క్యాన్సర్ గురించి చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి విమర్శలకు దారితీశాయి. దీంతో ఆమె తన కామెంట్స్ పై స్పష్టతనిస్తూ పోస్ట్ పెట్టారు. సోనాలి 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె మనోధైర్యంతో చికిత్స తీసుకుని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను క్యాన్సర్ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో సాయపడిందన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు వైద్యులు తప్పుపట్టారు. ప్రకృతి వైద్యం క్యాన్సర్ను తగ్గిస్తుందని ఎక్కడా సరైన ఆధారాలు లేవంటూ విమర్శలు చేశారు. దీంతో సోనాలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదన్నారు. నిజాయితీగా ఆ మహమ్మారి వల్ల తాను పడిన బాధను ప్రజలతో పంచుకున్నట్లు వివరించారు. నేను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదు, మోసగత్తిని కూడా కాదు. నేను క్యాన్సర్తో నరకం అనుభవించిన దాన్ని, దానివల్ల కలిగే భయం, నొప్పి, బాధ అన్ని తెలిసిన వ్యక్తిని. నేను ఇప్పటి వరకు మాట్లాడినవన్నీ నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు. నేను పదే పదే చెబుతున్నాను, క్యాన్సర్లు అన్నీ ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉండవు, అలాగే చికిత్స కూడా వేరుగానే ఉంటుంది అని నా అనుభవాలను పంచుకుంటూ నేను తీసుకున్న వైద్యం గురించి తెలిపానంతే. దీనిని అందరూ అంగీకరించాలని, పాటించాలని నేను చెప్పలేదు. ప్రతి వ్యక్తి తమకు సరైన, సురక్షితమైన విధానాలను ఎంచుకోవాలని కోరుకుంటున్నా. మరోసారి స్పష్టం చేస్తున్నా, నేను నా ప్రయాణాన్ని నిజాయితీగా మీతో పంచుకున్నానంతే అని సోనాలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోనాలి క్యాన్సర్తో తను చేసిన పోరాటాన్ని, తన జీవితాన్ని అది ఎలా మార్చేసిందో వెల్లడిస్తూ అందరిలో ధైర్యాన్ని నింపుతుంటారు. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ అని గతంలో తెలిపారు.